తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని క్రేజ్ పవన్ కళ్యాణ్కి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ చేస్తూ బిజీగా ఉంటున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆయన పాలిటిక్స్లోనే బిజీగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్స్ ఉండటంతో తన పాలిటిక్స్లో బిజీగా తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ షూటింగ్ కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని సినిమాల విషయం ఎలా ఉన్నా కూడా క్రిష్ డైరెక్షన్లో అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇప్పటికీ రిలీజ్కి నోచుకోలేదు. ఆ సినిమా తర్వాత కమిట్ అయిన సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హరహర వీరమల్లు పరిస్థితి మాత్రం ఎలా ఉందో ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. క్రిష్ ఆ సినిమా మీదనే చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద కూడా క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇప్పటికే సినిమా నుంచి ఒక చిన్న టీజర్ వచ్చింది. అది ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమా మీద మంచి హైప్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందా లేక షూట్ కొంచెం పోస్ట్ పోన్ చేశారా అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక ఈ సినిమా నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. మరి ఈ సినిమా మీద అటు క్రిష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం కానీ ఎవరు స్పందించకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి ఆపేశారా అని కూడా జనాల్లో సందేహాలు కలుగుతున్నాయి. క్రిష్ మాత్రం ఈ సినిమా మీదనే దాదాపు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మధ్యలో ఏ సినిమా లేకుండా ఆయన ఖాళీగా ఉంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తి చేసి మరో సినిమా మీదకి దృష్టి పెడతాడా లేదా ఈ సినిమాని మధ్యలోనే వదిలేసి మరో సినిమా చేస్తాడా అనే విషయాల మీద కూడా క్లారిటీ రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఎప్పుడు అడిగినా కూడా అవి ఇవి కారణాలు చెప్తున్నట్టుగా ప్రొడ్యూసర్ అయితే చెప్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.